షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. నమస్తే. వికారాబాద్ జిల్లా తాండూరులో అత్యంత అమానుషంగా దారుణంగా భార్య అనూషని భర్త పరమేశు ఇంత పెద్ద కర్ర తీసుకుని కొట్టి చంపాడండి. విషయం ఏంటంటే వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుని మరి ఆ ప్రేమ ఏమైపోయిందో తెలియదు కానీ చాలా అంటే చాలా దారుణం. నిజంగా ఆ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు చూస్తే చాలా బాధ కలుగుతుందండి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. మరో అనూష కావద్దు. నేను ఈ వీడియో చేసేది కూడా ఎందుకంటే ముఖ్యంగా అమ్మాయిలను ఉద్దేశించి, మీరు ప్రేమ పేరుతో ఎవరిని పడితే వాడిని మీరు నమ్మేస్తే గుడ్డిగా, తర్వాత వాడి అసలు స్వరూపం బయటపడితే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. సో అమ్మాయిలు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజెప్పడం కోసమే ఈ వీడియో ఉద్దేశం. నేను వెళ్ళానండి. నేను అనూష గ్రామానికి వెళ్ళాను. ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో చూశాను. తర్వాత పరమేశు ఎక్కడైతే భార్యని కొట్టి చంపాడో అక్కడికి వెళ్ళాను. ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడాను. మొత్తం కూడా అసలు ఏంటి ఈ కథ, ఎందుకు ఈ విధంగా చేశారు వాళ్ళు, ఎందుకు ఈ విధంగా చంపారు, వాళ్ళ మనస్తత్వాలేంటి, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి, ఇవన్నీ కూడా చూస్తే నిజంగా చాలా బాధ కలిగిందండి. అభం శుభం తెలియనటువంటి వీడినే నమ్ముకొని వచ్చినటువంటి ఒక అమ్మాయిని చాలా దారుణంగా హింసించి చంపేశారండి. నిజంగా ఇది చెప్పాల్సినటువంటి వీడియో. ఈ స్టోరీ మొత్తం, ఎందుకంటే అమ్మాయిలకి ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అమ్మాయిలు చాలామంది కూడా నమ్మి మోసపోతూ ఉన్నారు, నమ్మి జీవితాలను కోల్పోతూ ఉన్నారు. అందుకే నేను ఈ వీడియో చేస్తా ఉన్నా. నేను మొన్న వెళ్ళాను, శనివారం రోజు ఆ గ్రామానికి వెళ్ళాను. తాండూరు సాయిపూర్కి వెళ్ళాను. వీడు ఎక్కడైతే కొట్టి చంపాడో అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే అక్కడ ఇరుగు పొరుగు వాళ్ళు కూడా చెప్పారు, ఆ పాపని చాలా అంటే చాలా హింసించారు, మానసికంగా శారీరకంగా. పెళ్ళైన దగ్గర నుంచి యాక్చువల్గానండి వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, చుట్టాలే. ఈ అనూషకి వరుసకి బాబాయ్ అవుతాడు, చుట్టాలే. వాళ్ళది ప్రేమించుకున్న తర్వాత అనూష తల్లిదండ్రులకి ఇష్టం లేదంట. ముందు ఇష్టం లేదు అంటే వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంట్లో నుంచి ఇద్దరు వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళిద్దరిని మళ్ళీ ఇంటికి పిలిపించి పెద్దల సమక్షంలో మార్చిలో పెళ్లి చేశారు. ఇప్పటికి 8-9 నెలలు అవుతుంది. పెళ్లి చేసిన దగ్గర నుంచి అంతకుముందేమో చాలా బాగా నటించాడు, ప్రేమ ఉందని నటించాడు, నేను బాగా చూసుకుంటానని చెప్పాడు, నీకు మంచి జీవితం ఉంటుంది నా తరపు నుంచి అని చెప్పి ఇలాంటి కలబులి కబుర్లన్నీ చెప్పాడు. పెళ్ళి అయ్యేంత వరకు. పెళ్ళి అయిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నారు. ఆ తర్వాత అసలు రూపం బయటపడింది. రాక్షస మనస్తత్వాన్ని బయటపెట్టాడు. ప్రతి చిన్న విషయానికి గొడవేనంట. ఎందుకంటే నేను అక్కడ సాయిపూర్లో ఆ ఇంటి చుట్టుపక్కల పెద్దవాళ్ళని, ఆ ఇరుగు పొరుగు వాళ్ళందరినీ కూడా అడిగితే ఎప్పుడూ గొడవే. అనూష అత్త ఎప్పుడు ప్రతి చిన్నదానికి అన్నం ఎక్కువ వండితే ఎందుకు ఎక్కువ వండామని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా తిట్టేది, గొడవ పడేది, కొట్టేదంట. తర్వాత కారం ఎక్కువైనా, ఉప్పు ఎక్కువైనా కర్రీలో, ఇంత చిన్న విషయానికి నువ్వు చేలోకి రా పని చేయడానికి, నీకు రాదంటే ఎట్లా, నాకు రాదు నేను ఎప్పుడు చేయలేదంటే చేనుకు తీసుకెళ్ళి మరీ కొట్టారంట. అంత దుర్మార్గంగా ప్రవర్తించారంట. తర్వాత ఈ భర్త పరమేశు వాళ్ళ అమ్మ అదనపు కట్నం కావాల్సిందే, నేను వేరే అమ్మాయిని నాకు కోడలుగా తెచ్చుకుని ఉంటే 10-15 లక్షలు నాకు వచ్చేవి, నిన్ను చేసుకోవటం వల్ల మాకు డబ్బులు రాలేదు, నువ్వు మర్యాదగా పోయి డబ్బులు తీసుకురా అని చెప్పి వరకట్న వేధింపులు చేశారంట. అయితే ప్రేమించాడు వీడు, పెళ్లి చేసుకున్నాడు, వీడు ఏమనాలి? అసలు కట్నం గురించి ఎందుకు మాట్లాడుతున్నారమ్మా మీరు? వాళ్ళ అమ్మని అనాలి కదా, కట్నం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, డబ్బులని ఎందుకు అంటున్నావు? నేను ప్రేమించాను, నేను ఇష్టపడ్డాను, నేను పెళ్లి చేసుకున్నాను, నీకు ఇష్టం లేదో చెప్పు, మేము వేరే కాపురం పెడతాం అనాలి. వీడికి నిజంగా ప్రేమ ఉంటే, వీడికి నిజంగా మనసు ఉంటే. కానీ వీడేం చేశాడు? అమ్మ చెప్పిన మాటలు ఇంకా మైండ్కి ఎక్కించుకుని ఇష్టారీతన ఇష్టం వచ్చినట్టు కొట్టాడండి. ఆ సీసీ ఫుటేజ్ దృశ్యాలు కూడా మీరు చూస్తే తల తీసుకుని బాదాడు తలుపుకి 2-3 సార్లు. తర్వాత చెంపల మీద పెట్టి కొట్టాడు. ఆ తర్వాత ఇంకా కోపం ఎక్కువైపోయి కర్రతో కొట్టి చంపేశాడండి. అంత దారుణంగా చేశారు, అంత హింసించారు అమ్మాయిని. ఈ చంపే ముందు 2 రోజుల ముందు సోమవారం రోజు కూడా బాగా కొడితే మోకాళ్ళ మీద, మోచేతుల మీద, నడుము మీద బాగా గాయాలైతే ఆసుపత్రికి కూడా తీసుకెళ్ళలేదండి. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తెలిసి ఇక్కడికి వచ్చి అమ్మాయిని ఆసుపత్రికి తీసుకెళ్తుంటే మార్గ మధ్యలో అడ్డుకుని, నా భార్యని మీరు ఎట్లా తీసుకెళ్తారు అని చెప్పి బలవంతంగా మళ్ళీ బైక్ ఎక్కించుకుని ఇంటికి తీసుకొచ్చి అరుగు మీద కూర్చున్నప్పుడు మీరు స్క్రీన్ మీద ఆ సీసీ ఫుటేజ్ దృశ్యాలు
చాలా స్పష్టంగా చూడొచ్చు. అరుగు మీద కూర్చున్నప్పుడు నిన్ను ఎట్లా తీసుకెళ్ళిపోతారు మా ఇంటి నుంచి అని చెప్పి కొట్టి చంపేశారండి. అక్కడ నేను ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడినప్పుడు, ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడినప్పుడు, అనూష అత్తే మా అందరితో గొడవ పెట్టుకునేదండి. మాకు అసలు ఎవరితో కూడా ఆమె సఖ్యతగా ఉండేది కాదు. ఆమె మనస్తత్వం అంతా, ఆమె ఎప్పుడు గొడవలు, ఇదే ఒక గయ్యాళి గంపలా ఉండేది. ఆ కొడుకు కూడా అట్లాగే తయారయ్యాడు అమ్మని చూసి. ఇద్దరూ కలిసి నానా రకాలుగా ఆమెని హింసించారు. పాపం అనూష ఎంత బాధపడి ఉంటుందండి. కోరి పెళ్లి చేసుకుంటే, ఇష్టపడి పెళ్లి చేసుకుంటే ఇంత దారుణంగా నమ్మకంతో ఇంటికి వస్తే చంపేశారు. ఆమెకు అర్థమైపోయింది, ఇంత దారుణంగా హింసిస్తుంటే, కొడుతుంటే ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుంటుంది. ఆ గాయాలతో, ఆ దెబ్బలతో చేనుకు తీసుకెళ్ళి కూడా ఇష్టారీతిని కొట్టేవాళ్ళంట. అంటే ఆడపిల్ల ఎంత లోకువైపోయింది చూడండి. మన అమ్మాయి కాదు అనేసరికి ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మన ఇంట్లో అమ్మాయి కాదు అంటే ఇంత హింసిస్తారా? నిజంగా ఆమెకే కూతురు అంటే, ఆమెకే ఈ విధంగా వేరే ఇంట్లో టార్చర్ అంటే ఆమె ఎంత బాధపడేది? అంటే మన ఇంట్లో ఉన్న అమ్మాయి అయితే ఒకటి, పరాయి అమ్మాయి అయితే ఒకటా? ఇంత దారుణమా? నేను వాళ్ళ ఇంటికి కూడా, అనూష ఇంటికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అమ్మ కావచ్చు, వాళ్ళ అక్కలు కావచ్చు, వాళ్ళ అన్న కావచ్చు, అందరూ కూడా చాలా అంటే చాలా బాధపడుతూ ఉన్నారండి. మా అమ్మాయిని అసలు అనవసరంగా పెళ్లి చేశాం, అనవసరంగా ఆ ఇంటికి పంపించాం, నిత్యం గొడవలే, ఎట్లా పడితే అట్లా కొట్టేవాళ్ళు, డబ్బుల కోసం గొడవ చేసి ఆఖరికి ఈ విధంగా చంపేశారండి. నిజంగా అక్కడ సీసీ ఫుటేజ్ లేకుండా ఉండుంటే, ఆ ఇంటి దగ్గర కొట్టి చంపుతున్నప్పుడు ఆ సీసీ కెమెరా అక్కడ లేకపోయి ఉంటే, వీళ్ళు ఎంత దుర్మార్గులో, ఎంత రాక్షసులో బయట ప్రపంచం తెలియదు. ఏదో కొట్టి చంపేశారంటే అట్లా నడిచిపోయేది ఒక మాటతో. కానీ ఇంత పెద్ద కర్ర తీసుకొని తల మీద కొడుతున్నటువంటి ఆ వీడియో చూసి నిజంగా ఆ తల్లి ఎంత బాధపడుతుందో. నేను మాట్లాడాను, వెళ్ళి వాళ్ళ అక్కలతో కూడా మాట్లాడాను. అసలు వీళ్ళు మామూలు శిక్ష వేయొద్దు, అసలు జైలుకి తీసుకెళ్ళొద్దు, మాకు అప్పగించండి, వాళ్ళని మేమే చంపుతాం అన్నట్టుగా అంత కోపంతో, అంత ఆగ్రహంతో మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామం కూడా చాలా బాధని వ్యక్తం చేస్తుంది, కన్నీళ్ళు పెట్టుకుంటుంది. నేను ఈ వీడియో చేయడానికి కూడా రీజన్ ఏంటి? పాపం ఈ అమ్మాయి చూడండి ఎంత బాగుందో చూడండి. నమ్మి ప్రేమించి ఇంటికి వస్తే ఇంత దారుణంగా కొట్టేశారనేసరికి ఆమె ఎంత బాధకు గురై ఉంటుంది. ఇంట్లో ఎవరికి చెప్పుకోలేక. ఎందుకంటే వాళ్ళ అక్కలు చెప్తా ఉన్నారు, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పమ్మా, ఎందుకు ఇట్లా మాకేం చెప్పవు ఎందుకమ్మా అంటే, నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను, నేనే వెళ్ళాను, ఏదైనా ఉన్నా నేనే అనుభవించాలని చెప్పేసి అన్నది. కానీ వాళ్ళ వాస్తవ పరిస్థితులు చాలా రోజులు చెప్పలేదంట. అంటే ఆ బాధను కూడా తన గుండెల్లో పెట్టుకుని నేనే చేసుకున్నాను కాబట్టి ఇష్టపడి నేనే భరించాలని చెప్పి కుమిలిపోయి ఆ పాప ఎంత ఏడ్చుంటుంది. వాడికి అంత రాక్షసుల్లాగా అంత పెద్ద కర్ర తీసుకొని తల మీద కొట్టి అంత స్పాట్ అరుగు మీద ఇట్లా పడిపోయింది. మీరు ఆ వీడియో చూస్తే తెలుస్తుంది. అరుగు మీద పడిపోయింది, రక్తం మోడుతూ చనిపోయింది. కాబట్టి అనూష లాంటి వాళ్లకు ఇది ఒక హెచ్చరిక. ఎవరిని పడితే వాడిని ప్రేమించి మీరు మోసపోయి జీవితాన్ని కోల్పోవద్దు. 1-2 సార్లు ఆలోచించండి. ప్రేమ మత్తులో ఏమీ కనిపించదు. తర్వాత వాస్తవ రూపం బయటకు వస్తుంది. తర్వాత వాడు ఎలాంటి రాక్షసుడో కూడా బయటకు వస్తుంది. కాబట్టి ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. గుడ్డిగా అది ప్రేమే అని చెప్పి నమ్మేస్తే, నిజంగా వీడికి ప్రేమ ఉంటే ఆమెను కాపాడాలి. నన్ను నమ్మి నా ఇంటికి వచ్చింది కాబట్టి ఆమె జీవితాంతం తోడుగా ఉండి జీవితాంతం కాపాడుకుంటూ ఉండాలి, కంటికి రెప్పలా. నిన్ను నమ్మి వచ్చింది కదా. కానీ వాడు ఏం చేశాడు? ప్రేమ లేదు, ఏమీ లేదు, ఇష్టారీతన కొట్టి 8 నెలల నుంచి ఇదే వ్యవహారం. చాలాసార్లు పంచాయతీలు జరిగినాయి, ఈ విధంగా చేసి చంపేశారు. కాబట్టి మరో అనూష కాకూడదు అంటే మీరు విచక్షణతో ఉండాలి. ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా పరిశీలించాలి. అమ్మాయిలు వాళ్ళు ఇలాంటి రాక్షసుల బుట్టలో పడి జీవితాన్ని కోల్పోవద్దు అన్నదే నా ఉద్దేశం. డెఫినెట్గా ఈ వీడియోకు సంబంధించి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగా అనూషని ఇంత దారుణంగా చంపినటువంటి ఈ ఫ్యామిలీకి ఏ విధమైనటువంటి శిక్ష వేయాలో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నిజంగా చాలా బాధ కలుగుతుందండి. అక్కడ కుటుంబ సభ్యులతో వెళ్ళి మాట్లాడుతుంటే నిజంగా నా కళ్ళలో కూడా నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి. అంత దుర్మార్గంగా ప్రవర్తించారు వాళ్ళందరూ. సో డెఫినెట్గా అనూషలాగా వేరొకడు కావద్దు అన్నదే ఈ వీడియో ఉద్దేశం. తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి.